ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోట దగ్గర నుండి తిరుమల హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్పీ ఏఆర్ దామోదర్, మాన్సాస్ కరెస్పాండెంట్ కేవీఎల్పీ రాజు పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 1000 మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చన్నారు. గుండె ఆరోగ్యం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాల సమిష్టి బాధ్యతగా గుర్తించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల మెడికవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్, ఇతర వైద్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హెల్దీగా ఉండాలి, అలాగే హ్యాపీ విజయనగరం మన అన్ని దగ్గరలో బోర్డులు ఉన్నాయి. బట్ దాన్ని కూడా మనం ప్రూవ్ చేయడానికి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది అందరికీ ఎవరిబడి నోస్ దట్. అలాగే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, విజయనగరం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి స్పోర్ట్స్ మీద, అలాగే హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసేటువంటి పబ్లిక్. ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ ఎస్పీ లాస్ట్ 5 years బ్యాక్. మంచి పబ్లిక్. మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది హెల్తీగా ఉంటే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో దానికి అవగాహన కార్యక్రమాలు చేయడంలో తిరుమల అండ్ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ హెల్త్, పర్టికులర్గా హార్ట్ యొక్క ఇంపార్టెన్స్, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల చిన్న యూత్లోనే 40 years 35 yearsలో కూడా చాలామంది హార్ట్ అటాక్తో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక హెల్త్ కాన్షియస్తో ఈ వాకింగ్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్ చేయగలిగితే we can protect ourselves, our families also. We will be very happy. Thank you. వరల్డ్ హార్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం, కానీ ఎవ్రీ డే మనం హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఒబేసిటీ, స్ట్రెస్, జెనెటిక్, ఈ 5 వలన కూడా మేజర్ మార్టాలిటీ అవుతుంది. 100 మంది చనిపోతే more than 60 years ఈ కారణాలు అవుతున్నాయి. దీంట్లో ఏంటంటే చాలా వరకు ప్రివెంటబుల్. స్మోకింగ్ స్టాప్ చేయొచ్చు, అలాగే స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఫ్యూచర్ మన పాపులేషన్ ఇది సమ్ సర్వీస్ వై అని అన్నప్పుడు మనం అందరం కూడా ర్యాలీలో అందరి దగ్గర మెటీరియల్ ఉంది, మనం చెప్పగలుగుతారు. భారతీయ సమాజం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే వ్యవసాయ ఆధారితంగా శారీరక శ్రమతో కూడుకున్న విద్యా, ఉపాధి, వృత్తులతో జీవించిన సమాజం చాలా హెల్తీగా ఉండేది. తదుపరి కాలక్రమంలో పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికత, వస్తున్న ఉద్యోగ, సర్వీస్ ఎకానమీ, వీటిలో వస్తున్న మార్పులతో మన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా, ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మన సమాజం ఔషధాలనే ఆహారంగా మార్చుకుని జీవించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మన గుండెని మనం పదిలుగా ఉంచుకుంటే మన కుటుంబం, మన సమాజం ఎంతో ముందుకు వెళ్తుంది. అక్కర్లేని ఖర్చులు పెట్టక్కర్లేదు, మనం బాధపడని అవసరం లేదు. సమాజం హెల్త్, పర్టికులర్గా మనలాంటి దేశం, భారతదేశం యువత మీద ఆధారపడి ఉన్న దేశం. మనం ఒకప్పుడు జనాభానే చాలా నెగటివ్ అనుకున్నది ఇప్పుడు స్ట్రెంగ్త్గా మారింది. మన ఆరోగ్యమే దానికి మూలం. కాబట్టి తిరుమల ప్రసాద్ గారు మెడికవర్ హాస్పిటల్స్ వారి ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ వరల్డ్ హార్ట్ డే సెన్సిటైజేషన్ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశము మనలో ఈ విషయాన్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలి సమాజాన్ని అనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇక్కడ చేరిన యువకులు, విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు. ఎవ్రీ ఇయర్ 29th of September మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాం. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డోంట్ మిస్ అ బీట్. అంటే ఏంటంటే సో మన హార్ట్ అవేర్నెస్, సో హార్ట్ హెల్త్ అవేర్నెస్ అండ్ ప్రతి చిన్న వార్నింగ్ సైన్ కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. మీరు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ మీరు చెప్పాలి. అండ్ ఇంతకుముందు అయితే మనం 55 years దాటిన తర్వాత హార్ట్ స్ట్రోక్స్ అవన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అరౌండ్ 20-25 years కూడా వస్తున్నాయి. సో ఎస్పీ సార్ చెప్పినట్టు పోస్ట్ కోవిడ్ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్, మొత్తం అంతా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది.
సో ఇంతకుముందు అంతా హార్డ్ వర్క్ చేసేవారు, ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇవన్నీ అయిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. సో అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, సో ఇవన్నీ చాలా మటుకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ అన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు 80%. సో ఇవన్నీ ముందు నుంచే మనం ఈ ప్రివెంటబుల్ మెజర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలా మటుకు ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. This is today World Heart Day. This is 25th World Heart Day. The theme of the World Heart Day, don't miss a bit, indicates that we should take care of our heart, and we should be vigilant to take care of other people's heart also. We have to tell them the lifestyle modification, avoid tobacco products, then regular walking and regular exercise. All these things we have to make them aware, and I request world body to take care of these things. Thank you so much.